బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్ ఎందుకు అసలు అసెంబ్లీకి రావట్లేదు? ఎందుకు రావాలి? ఎందుకు రాకూడదు? ఎందుకు రావాలి చెప్తా. కేసీఆర్ లాంటి వాడు వచ్చాడు. జగన్ ఎందుకు రాడు? ఎందుకు రాకూడదు చెప్తా. ఇవాళ కళ్ళకి తెలుస్తుంది, కొట్టొచ్చినట్టు కనపడుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఎయిమ్ ఏంటి. ఎందుకు రామకృష్ణరాజుని చేస్తాడని ముందే తెలుసు. రామకృష్ణరాజుని ఎందుకు చేశారు ఇవన్నీ చూస్తాం. ఎందుకు స్పెషల్ స్టేట్ అతనికి, వాళ్ళకి స్పెషల్ స్టేట్ ఎందుకు అతనికి అపోజిషన్ లీడర్ ఇవ్వట్లేదు? కాన్స్టిట్యూషన్ కాదు. అపోజిషన్ వాడికి అపోజిషన్ లీడర్గా ఇవ్వాలంటే 10% ఉండాలని. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగం కాదు, రాజ్యాంగంలో లేదు ఎక్కడ. ఇది ఎలా వచ్చింది మరి రాజ్యాంగం లేనప్పుడు అంటే, ఇద్దరు ముగ్గురు అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలనే సమస్య వచ్చినప్పుడు, ఆ టైంలో యూపీ లాంటి రాష్ట్రాల్లో అపోజిషన్ బాగుండేవారు. సో ఎవరికి అపోజిషన్ ఇవ్వాలి, ఎవరికి లీడర్షిప్ ఇవ్వాలన్నప్పుడు అప్పుడు ఒక ఆనవాయితీగా పెట్టారు. కేవలం ఒక ఆనవాయితీగా 10% సీట్లు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని ఒక అలవాటుగా పెట్టారు అంతే. అది ఒక ఇట్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ బైండింగ్, రాజ్యాంగబద్ధమైనది కాదు, పెట్టారు. ఇవాళ ఆ సీన్ ఇక్కడ ఉందా? ఆంధ్రాలో ఆ సీన్ ఉందా? ఉన్నది ఒకే ఒక అపోజిషన్ పార్టీ. ఎన్ని సీట్లు ఉంటే లేని కాన్స్టిట్యూషన్ లేని విషయాన్ని ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది కనుక అదే పెట్టాలని, అదే సాంప్రదాయంగా అప్పుడు పరిస్థితులు బట్టి 2 ముగ్గురు ఉన్నారు కనుక 2 ముగ్గురులో ఎవరికైనా వచ్చింది. అది ఇప్పుడు లేరుగా, ఒకటే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లే వాళ్ళు? ఇస్తే అతని కారు కూడా పోర్టుకో దాకా వస్తుంది. ఇవ్వకపోతే గేటు దగ్గర ఆగిపోతుంది కారు. అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. అతను నడుచుకుంటూ అందరితో పాటు నడుచుకుంటూ ఉంటే వీళ్ళు అని తప్పట్లు కొట్టుకుంటూ అని గేలి చేస్తూ సునకానందం పొందాలి. ఈ ఆనందం వాళ్ళ సునకానందం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎందుకు రావట్లేదని ఇవన్నీ మైక్ ఇవ్వరు. ఆ అపోజిషన్ లీడర్ అయితేనే మైక్ ఇస్తారు. అప్పుడు మైక్ ఇచ్చినప్పుడు ఏంటి రూల్ ప్రకారం పాలకపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడాడో అంతసేపు అపోజిషన్ అతనికి ఇవ్వాలి. లేదనుకో 170 మందిలో ఒక ఎమ్మెల్యే లేవగానే కూర్చో అంటారు, 2 నిమిషాలు మాట్లాడడానికి కూర్చో అంటారు. కావాలని దే వాంట్ టు ఇన్సల్ట్ హిమ్ లైక్ దట్. చర్యకి ప్రతిచర్య అన్నట్టు బేసిక్గా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీని చాలా అంటే చాలా హేళన చేయడం, చులకన చేయడం, మాట్లాడడం చేయడం, మైకులు ఇవ్వకుండా బూతులు తిట్టడం. మీరు పోటాడలేదు. అంతకుముందు చంద్రబాబు 14 నుంచి 18 అప్పుడు వైసీపీ వాళ్ళు అవమానించలేదా? అందుకనే కదా అందరూ రిజైన్ చేసేటప్పుడు రామన్ కూడా. ఇవన్నీ రాజకీయాల్లో. కానీ మీకు ప్రత్యేక హోదా ఇచ్చి అతను ధైర్యం కావాలి. ధైర్యం లేదు వీళ్ళకి. నిన్న 1:40 మాట్లాడాడు ప్రెస్లో. అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో చూపించి మాట్లాడాడు. ఒక్కదానికి ఆన్సర్ చెప్పగలిగారా? ఎదురు దాడి తప్పితే ఒక్కదానికి. ఇదిగో మీరు చెప్పిన 6 ప్రామిస్, దీనికి కావాల్సిన అమౌంట్ ఎంత, మీరు అలకట్ చేసేది ఎంత, ఎలా చేస్తారు, 1000 కోట్లు కావాలంటే 250 కోట్లు ఇచ్చి ఎలా మభ్య పెడతారు అని లెక్కలు చూపించాడు. మరి దానికి సమాధానం చెప్పాలిగా. అది పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇస్తారా? 1:40 మాట్లాడే అన్నింటినీ ఇవ్వండి. ఈ 1:40 అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తారా? ఇవ్వరు. మీరు లేవగానే కూర్చోమంటారు. కూర్చోమని అలా చేయాలి. మీ సునకానందం కోసం మీరు ప్రజలు మిగతా విషయాలను పట్టించుకోకుండా మీరు మీ అల్లరిని పట్టించుకోవడం కోసమని, మీరు డైవర్షన్ చేయడం కోసమని మీరు డ్రామా ఆడదలిస్తే దానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి? కేవలం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వండి. గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మాట్లాడతాడు, మీరు మాట్లాడతారు, అతనికి హోదాలో రూల్ ప్రకారం వస్తుంది, మాట్లాడతాడు. అప్పుడు తెలుసుకోండి. కేవలం వైఎస్ జగన్ కోసమైనా RRRని డిప్యూటీ స్పీకర్గా చేసింది. 100% ఈ చంద్రబాబు తెలియదేమమ్మా. చంద్రబాబుని రాజశేఖర రెడ్డి గారు ఆడుకున్నారు ఇట్లాగే. చరిత్ర అంటే RRRని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా చిత్రహింసలు పెట్టాడు కదా. కాదు, ఏమి చిత్రహింసలు సుప్రీంకోర్టు తేల్చేసింది ఏమి జరగలేదని. సుప్రీంకోర్టు చెప్పింది అంటే కాళ్ళకి దెబ్బలు కొట్టడం డ్రామా. వీళ్ళు చెప్పింది సుప్రీంకోర్టులో కేసు నడిచి ఇలా కాళ్ళు ఎత్తి చూపించాడు కదా. ఇవన్నీ ఏముంది రంగు సుప్రీంకోర్టు చెప్పేసిందమ్మా. సుప్రీంకోర్టు కన్నా గొప్ప కాదు కదా. సుప్రీంకోర్టు అన్ని ఎంక్వైరీ చేసి అలాంటి హింస ఏమీ జరగలేదు. ఒకవేళ జరగకపోతే Y+ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు ఆయనకి? అది ఎందుకు ఇచ్చారు? అతను కోరుకు నాకు ప్రాణభయం ఉందని 10 మాటలు కంప్లైంట్ చేసుకుంటే ఇచ్చారు సెంట్రల్ నుంచి. ఎవరికైనా నువ్వైనా ఆధారాలతో నాకు ఉంది, నాకు లైఫ్ స్టైల్ ఉంది, ఫోన్లు వచ్చినాయి అని అంటే నీకు తెలిసిన వాళ్ళతో నీకు ఫోన్లు చేయించేసేసి ఇలాగ ఫోన్లు వచ్చినాయండి, నన్ను చంపేస్తామంటున్నారంటే నీకు ఇస్తుంది సెక్యూరిటీ గవర్నమెంట్ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ. ఆధారాలతో నీకు కావాలంటే ఇస్తారు. నాకు ఫోన్లు వచ్చినాయి. తెలుగుదేశం వాళ్ళు బూతులు తిడుతూ నాకు ఫోన్లు చేశారు ఆ టైంలో. అవన్నీ చూపించి నేను సెక్యూరిటీ కావాలని నాకు గన్ లైసెన్స్ కావాలంటే ఇస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు అంత బూతులు మాట్లాడారు. సో ఇవన్నీ
మీకు దమ్ము ధైర్యం ఉంటే అతనికి మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వాలంటే మీకు హోదా ఇవ్వాలి. హోదా ఇవ్వండి. మీరు అతను మాట్లాడితే తట్టుకోలేరు. అతను ఆధారాలతో మాట్లాడతాడు. గంట 40 నిమిషాలు మాట్లాడితే మొత్తం వైరల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఆధారాలతో. అది నువ్వు మీకు మళ్ళీ గాలి సోది వాగల. మేము గొప్ప, మాది గొప్ప, వీరు గొప్ప పనులు చేస్తాను ఆగల. ఆధారాలతో మాట్లాడాడు. ఆధారాలను మీరు కాంట్రాడిక్ట్ చేసే ధైర్యం లేదు. అందుకని అతను అసెంబ్లీలోకి వస్తే అసెంబ్లీలోకి రావాలి. కానీ అతను మాట్లాడకూడదు. మన సునకానందానికి మనం చేసే అల్లరికి అతను అవమానపడాలి. అందుకు మీరు కోరుకుంటున్నారు. అది అర్థమయ్యే మీకు అవకాశం ఇవ్వను. నాకు మాట్లాడే మైక్ ఇచ్చే ఉంటే వస్తా, లేకపోతే రాను. ప్రజలతో మాట్లాడుకుంటూ నేను ఇవాళ మీడియా, గతంలో కాదు ఇవాళ మీడియా ఉంది. అసెంబ్లీలో మాట్లాడింది, బయటకు వచ్చి మాట్లాడింది. నిజంగా వైఎస్ జగన్ పాలన బాగోపోతే ఈరోజు ప్రతిపక్ష హోదాకు కూడా దక్కలేని విధంగా చిత్తుగా పాలయ్యాడంటే ఏమనుకో? చిత్తుగా పోలయ్యాడు. ఓట్లు లెక్కమ్మా 40% ఓట్లు. 40% ఓట్లు పోలైతే మరి కనీసం సీట్లు లెక్క వేరమ్మా. సీట్లు 40% ఓట్లు అయితే 400 సీట్లు రావాలని లేదు. 40% ఓట్లు అనేది వాస్తవం కదా. అది ఎలక్షన్ కమిషనర్ చెప్పింది. ఎవరో మేము చెప్పడం, వీళ్ళు చెప్పడం కాదు. 40%. అంటే 100కి 40 మంది జగన్ కావాలనుకుంటే చిత్తుగా ఓడించటమా? చిత్తుగా ఓడించటమని బుద్ధి ఉండాలి మాట్లాడే వాళ్ళకి. వాళ్ళు వాగుతారు అట్లా వాగుడు. అంటే 40% ఓట్లు వేసారంటే సీట్లు ఎందుకు రాలేదు? అనేక కారణాలు. ఈఎంఐ కారణం ఉంది. ఈఎంఐ గోల్మాల్ కారణాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకేంటి ఒకళ్ళ 3 పార్టీలు, 4 మీడియా ఛానల్సు, 2 పేపర్లు, ఎలక్షన్ కమిషను, ఈఎంఐ, ఇన్ని సపోర్ట్లు కదా. ఇన్ని సపోర్ట్లు పెట్టుకుని కదా తోసుకుంటూ వచ్చారు. ఇవాళ ప్రజలు మరి ఎందుకని తప్పు చేసాం మేము ఓట్లు వేసాం ఎట్లా గెలిచారని ఎందుకు అంటున్నారు? ప్రజలు అంత విరక్తి ఉంటే ఆ మాట ఎందుకు అంటారు? ఎలా విరక్తి ఉంటారు? 64 లక్షల మందికి కుటుంబాలకి అన్నం పెట్టాడమ్మా. పేదల కంట్లో ఆనందాన్ని చూశారు ప్రజలు. పేదల కళ్ళల్లో ఆనందం చూశాడు. పేదలకు ఇచ్చాడు. ఉన్నవాడికి పెట్టలా. చంద్రబాబులాగా సుజనా చౌదరులు ఎవడో డబ్బు ఉన్నాడో వాడిని పక్కన చేర్చుకుని వాళ్ళకి పెట్టలా. కాంట్రాక్టర్లని వాళ్ళు పోషించలా. పేదలను పోషించాడు. పొద్దున్న 6 గంటలకి తలుపు తట్టి అవ్వ ఇదిగో నీ పెన్షను, తలుపు తట్టి అవ్వ ఈ అమ్మ ఇదిగో నీ అమ్మఒడి అని ఈ ఇళ్ళకెళ్ళి ఇచ్చారు. అదే వాళ్ళ పీరియడ్లో వరద వస్తే వాలంటీర్స్ దూకి నీళ్ళలో దూకి మరి పని చేసి పెట్టారు. ఇవాళ ఏది ఎక్కడ నువ్వు దిగేది ఎందుకు నీళ్ళల్లో? వాలంటీర్లు అబద్ధం ఆడారు. వాలంటీర్కి 10,000 ఇస్తామన్నారు, బుత్స అన్నారు, భోషాణం అన్నారు. ఇవాళేమో ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు. అది జీవోలో ఉందా లేదా టెక్నికల్. ఏం జీవోలు లేకుండానే ఇచ్చారా? మరి జీవోలు లేకుండానే మీరు ప్రామిస్ చేశారా? 133 జీవో అవన్నీ నేను చూపించారు కూడా. జీవో లేకపోవడం ఏంటి? కొన్ని పిచ్చి మాటలు మాట్లాడతారు. జీవో లేకుండా మీరు 10 రూపాయలు 10,000కి పెంచుతాము మీరు భయపడకండి అని అన్నారా? ముందేమో తిట్టారు వాలంటీర్ని, గోని సంచులు మోసేవాళ్ళు అన్నారు. అమ్మాయిల్ని ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చిన బ్రోకర్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఆ తర్వాత ఎన్నికలు వచ్చేటప్పటికి భయపడి మేము వ్యవస్థను తీసేసి ఉంచుతాం, మీకు 10,000 చేస్తామన్నారు. ఇప్పుడు టెక్నికల్గా ప్రాబ్లం. వాళ్ళు అసలు ఉద్యోగాలు ఉన్నారా? వాళ్ళ జీవో ఉందా? తీసేమో తెలియట్లేదు అంటాడు ఉప ముఖ్యమంత్రి. వీళ్ళ జ్ఞానం, వీళ్ళ అజ్ఞానం అనాలా, అర్ధజ్ఞానం అనాలా, పోసుకోలు మాట్లాడాలా, అబద్ధాల వాతలు అనాలా, ఏమనాలి?